మదురైలో అడుగు పెట్టినప్పుడు మదురై నుండి ఇంటికి వచ్చేటప్పుడు ఇలా జరిగిద్దని అస్సలు అనుకోలేదు. ఫస్ట్ టైం మదురై వెళ్ళాము. ఎక్కడ దిగాలి, ఎలా వెళ్ళాలి అనేది అస్సలు ఐడియా లేదు. దానికి తోడు బస్సు దిగిన దగ్గర నుంచి ఒకటే వర్షము, ఫోన్ చూస్తే స్విచ్ ఆఫ్, రూములు చూస్తే ఎక్కడా దొరకలేదు, షాపులన్నీ క్లోజ్. ఇంకా లేడీస్ అయితే కొన్ని చెప్పుకోలేము కూడా. ఒక 3 hours తిరిగి ఎలాగో రూమ్ అయితే పట్టుకున్నాము. ఇదంతా వెళ్ళిన రోజు నైట్. మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు నైట్ ఎలా జరిగిందో తెలుసా? ముందు రోజు ఏదో లైట్ గా వర్షం పడితేనే కొంచెం ఇబ్బందిగా అనిపించింది. తర్వాత రిటర్న్ లో వర్షం పడింది. ఫుల్ ఉరుములు, మెరుపులు, గాలి, వాన. అసలే నాకు చిన్నప్పటి నుంచి ఉరుములు, మెరుపులు అంటే చాలా భయం. ఈ ట్రిప్ లో ఆ భయం అంతా పోయింది అనుకోవచ్చు. ఎందుకంటే అంతలా భయపడ్డాను. ఉరుములు, మెరుపులకు చాలా భయం వేసింది నాకైతే. ఎలాగోలా చిన్నగా బస్ దగ్గరికి అయితే వచ్చాము. 8:30కి రావాల్సిన బస్సు 10 వరకు రాలేదు. వర్షం పడుతుంది కదా, అందుకే లేట్ అయింది అనుకున్నాము. తీరా బస్సు వచ్చింది. బస్ దగ్గరికి వెళ్తే ఇది పరిస్థితి. ఆల్రెడీ ఎక్కడో యాక్సిడెంట్ అయింది ఈ బస్ కి, అయినా అలాగే తీసుకొచ్చేసారు. ఈ బస్సు ఎలా ఎక్కాలి అని అడిగితే అవుట్కట్స్ లో మార్చేస్తాము బస్సు అన్నారు. బస్ ఎక్కిన దగ్గర నుంచి నా సిచ్యువేషన్ చూడాలి. ఇప్పుడు తలుచుకుంటే నవ్వొస్తుంది, కానీ అప్పుడైతే చాలా భయం వేసింది నాకు. సరే అవుట్కట్స్ లో బస్ మారుస్తామన్నారు కదా, ఇంకా మార్చట్లేదు ఏంది అని చూస్తే బస్సు స్లో అయింది. ఏంటా అని వెళ్లి చూస్తే ముందు పగిలిపోయిన అద్దం ఉంది కదా, అది పూర్తిగా ఊడి పడిపోయింది. ఇంకా అలాగే డ్రైవింగ్ చేయాలంటే కష్టం కదా, ఇంకైనా బస్ మారుస్తారేమో చూశాను. ఆ డ్రైవర్ మాత్రం పట్టు వదలని విక్రమార్కుల్లాగా అలాగే డ్రైవ్ చేశాడు. ఏసీ బస్ కాస్త ఓపెన్ ఏసీ బస్ అయిపోయింది. ఎర్లీ మార్నింగ్ 5 కంతా ఇంటికి వెళ్లాల్సింది కాస్త 10 అయిపోయింది. నిజం చెప్పాలంటే బతికి బయటపడ్డాం, అది చాలు. ఆ డ్రైవర్ గుండె ధైర్యానికి మాత్రం హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఇవన్నీ దాటుకుని మేము ఇంటి వరకు వచ్చామంటే అదంతా మీనాక్షమ్మ దయ. అమ్మవారి దర్శనం మాత్రం మాకు చాలా బాగా జరిగింది. మీలో ఎవరైనా గుడికి వెళ్ళాలి అని ప్లాన్ చేసుకుంటే ఫస్ట్ ఏ బస్ అయినా సరే ఎంజీఆర్ బస్ స్టాండ్ కి వెళ్తుంది. అక్కడ నుండి లోకల్ బస్ ఎక్కి పెరియార్ బస్ స్టాండ్ కి వెళ్తే గుడికి చాలా దగ్గర అవుతుంది. అక్కడే నైట్ స్టే చేయాలి అనుకుంటే రూములు కూడా దగ్గరే దొరుకుతాయి. ఇంకా ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.